సహాభిమానులందరికీ నమస్కారం అండి. మరి మనం తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన చెప్పుకుంటున్నాము. తెనాలి అంటేనే ఎంతో హాస్యాస్పదకమైన చక్కగా ఉంటాడు ఎన్నో రకాలుగా. కృష్ణదేవరాయలకి ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యల నుండి అతను పడేయగలిగేవాడు అనమాట. రాయలవారిని కోట ముట్టించడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సుల్తాన్ రాజులు కూడా ఎలాగైనా సరే రాయలవారిని ఆ కోటను ఆక్రమించేసుకుందామని అనేక రకాలుగా పన్నాగాలు పండుతూ కూడా ఉండేవారు ఆ సమయంలో. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యము ఎంతో బాగుంటుంది, బంగారపు గోడలతోని అందమైన ఆకృతితో ఎంత బాగుంటుందంటే అది చెప్పలేమన్నమాట. అది భూతల స్వర్గంగా ఉంటుంది. దివి నుండి భూకొచ్చిన భూతల స్వర్గంలా అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది విజయనగర సామ్రాజ్యం అంటేని. మనకు సమయంలో ఏం చేసేవారంటే రాజులందరూ కూడా ఎలాగైనా తన పరిపాలనా సామర్థ్యంతో దేశాలను విస్తరించుకుని ఇంకా పెంచుకోవాలనే కోరికతో పక్క దేశాలని పక్క ఊళ్ళని అన్నీ కూడానేమో వాళ్ళ పరాక్రమంతోనే ఆక్రమించేసుకుంటూ ఉండేవారు. అలాగే మన సుల్తాన్ రాజు కూడా ఎలాగైనా విజయనగర సామ్రాజ్యాన్ని తన చేతిలోకి లాక్కోవాలని అనుకుంటూ ఉండేవాడు. సమయంలో ఏమైందంటే ఒకసారి బిజాపూర్ సుల్తాను ఒక గూఢచారిని మన విషయానికి పంపించి అతను ఎలా ఉన్నాడంటే చక్కగా ఒక బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, చక్కగా ఒక తమిళ అతనిలాగా ముస్తాబయ్యాడు అనమాట. ముస్తాబయ్యి ఎక్కువగా సంస్కృతాన్ని మాట్లాడేసరికి మన రాయలవారు చాలా సంతోషపడిపోయాడు. అబ్బో, ఇతను చాలా చక్కగా మాట్లాడుతున్నాడే అని అనుకున్నారు. అతనికి చాలా సన్నిహితం ఏర్పడిందన్నమాట. ఇలాంటి సమయంలో ఒకసారి మన రామకృష్ణ కవి అంటున్నాడు ఒకసారి రాజుగారితో. ఏమన్నాడంటే, ఇతను తమిళుడు కాదు, ఇతను ముస్లిము అని అన్నాడు. అయితే ఆ గూఢచారి ఎందుకు వచ్చాడనంటే, మన విజయంలో రకరకాల ఆయుధాలని వాటిని తయారు చేయడం వచ్చు. ఎలాంటి శత్రువులు వచ్చినా కూడా విజయాన్ని ఆక్రమించుకోలేరన్నమాట. ఈ విషయాలని తెలుసుకోవడం కోసము సుల్తాను ఒక గూఢచారిని పంపించాడు. ఆ విషయము మన రాయలవారికి తెలియదు పాపం. ఇప్పుడు అంటున్నాడు తెనాలి రామకృష్ణ, ఇతను తమిళ అతను కాదు, నేను ఇతను నిరూపిస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు మన వారు ఏమంటున్నారంటే, నిజంగానా ఇతను తమిళ అతను కాదా, ముస్లిమా, నిరూపిస్తే నీకు 100 నాణాలు ఇస్తానులే అని చెప్పాడనమాట. చెప్పగానే ఏం చేశారంటే, ఒకరోజు తెనాలి రామకృష్ణ నదిలోకి వెళ్ళి అక్కడ కొన్ని పీతల్ని ఒక తపాలలో వేసేసి దానికి వాసన కట్టేసేసి తీసుకొచ్చాడు. గూఢచారి ఉండడానికి రకరకాలుగా అతనికి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారు. ఒక గది ఇచ్చారు, శుభ్రంగా 2 పూట్ల మంచిగా ఆహార పదార్థాలు అందిస్తున్నారు. అతను చక్కగా గదిలో పడుకుని ఉన్నాడనమాట. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ మతంలో వాళ్ళ భాషలో మాత్రమే మాట్లాడుకుంటారు కదా. ఏం చేశాడంటే రామకృష్ణ పడుకుని ఉండగా మంచం మీదకి ఏం చేశాడంటే నీళ్ళని అతని ముఖం మీదకి విసిరగానే అతను గట్టిగా అరుస్తూ పీతలు ఏం చేస్తాయి, రక్తాన్ని పీల్చేస్తాయి, పట్టుకుంటే వదలవన్నమాట. అతను గట్టిగా మొహాన్ని అట్ని పట్టేసుకున్నాయి ఆ పీతలు. వెంటనే అతను అల్లాహ్ 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 అంటూ గట్టిగా అరిచాడనమాట. తెనాలి రామకృష్ణ ఏమన్నాడు, నేను నిరూపిస్తానని చెప్పాడు కదా, మరి అందుకని రాయలవారు కూడా అక్కడే ఉన్నారు. ఓహో అవునా, నువ్వు ఇంత చక్కగా ఎలాగ తెలుసుకోగలిగావు రామకృష్ణ అని అడిగేసరికి మన రామకృష్ణ ఇలా అంటున్నాడు, అతను నేను చూసినప్పుడు ప్రతిరోజు కూడా అతను నమాజ్ చేస్తున్నాడు, స్వామికి పూజ చేసుకుంటున్నాడు. మీ దగ్గరికి వచ్చేసరికి అతను ఎలా ఉన్నాడంటే ఒక బ్రాహ్మణులా నటించాడు. అందుకే నేను ఈ విషయం అంతా తెలుసుకున్నాను అని చెప్పేసరికి రాయలవారు వెంటనే అతనికి కొన్ని బంగారు కాయిన్లు ఇచ్చి పంపించారన్నమాట. రాయలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఈ రామకృష్ణ ఎంత తెలివిగా చేస్తున్నాడు, ప్రతి విషయాన్ని ఎలా తెలుసుకుంటున్నాడని. మిగతా కవులందరూ కూడా చాలా బాధపడిపోతున్నారు. ప్రతిసారికి డబ్బులు ఇచ్చేస్తున్నారు అతనికి, మనకేమి ఇవ్వట్లేదు, మనం ఏమీ తీసుకోలేకపోతున్నామని ఈర్ష్య ద్వేషాలతో వాళ్ళు మనసులోని ఒక బాధ అనేది రామకృష్ణ అంటే ఇష్టం లేకుండా పోతుంది. ఈ సంఘటన జరిగింది తర్వాత
మరి కొన్ని రోజులకి ఏమైందంటే మళ్ళీ ఇంకో కొత్త గూఢచారి వచ్చాడనమాట. సంఘటనది. గూఢచారి ఏం చేశాడంటే చక్కగా కాషాయ వస్త్రాలు వేసుకుని ఒక ముని వేషం వేసుకుంటూ వచ్చి ఒక చోట కూర్చుని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఎవరైనా కొత్తగా మన ఊర్లో వస్తే ఏం చేస్తారు? వెంటనే అతన్ని తీసుకుని రాజు దర్బార్కి తీసుకెళ్తారు కదా. అలాగే గూఢచారులు మన వాళ్ళు ఏం చేశారంటే కాపలాదారులు రాజుగారి దగ్గర దర్శనం కోసము అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళడంతోనే వాళ్ళందరూ కూడా చూశారు. అబ్బా ఏమిటి మునీశ్వరుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు ఏమిటి అని అనుకున్నారు అందరూ. అప్పుడు నేను ఒక జ్యోతిష్కుడిని, నేను అందరూ మీ జోస్యాల గురించి మీ జీవితంలో ఎలా జరిగిపోతుందో అనే విషయాలను నేను చెప్తాను అని అన్నాడు. అప్పుడు రాయల వారు అంటున్నారు, ఏమిటి మీరు జోస్యం చెప్తారా? నా గురించి చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి అని అన్నాడు. జ్యోతిష్కుడు అంటున్నాడు, మీరు బయటికి వెళ్ళకూడదు అన్నాడు. ఎందుకు బయటికి వెళ్ళకూడదు అని అంటే, మీకు ఈరోజు బాగోలేదు, మీరు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని అన్నాడు. ఏమైందంటే రాయలవారు ఆ రోజు సుల్తాన్లకు యుద్ధము ప్రకటించినప్పుడు అతను వాళ్ళందరినీ తుదమెట్టించడానికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ జ్యోతిష్కుడు చెప్పాడో వెంటనే రాజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఆ ఊళ్ళో ఉన్న అక్కడ దగ్గరగా ఉన్న రాణులు కూడా భయపడ్డారు. స్వామి మీరు వెళ్ళకండి, మీకు ఏదో కష్టం వస్తుందంటున్నారు కదా అని అన్నారు. అంటే రాయలవారు కొంచెము మన రామకృష్ణ వంక చూశారు. ఏమిటి రామకృష్ణ, ఈ జరిగే విషయం ఏమిటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నువ్వేమైనా చెప్పగలవా అని అడిగారు. అడిగితే నేను మీకు ఈ విషయాన్ని గురించి నిరూపిస్తాను ఉండండి అని చెప్పాడనమాట. చెప్పి ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చాడు. జ్యోతిష్యం చెప్తున్న అతనితో, మరి రాజుగారికి గండం ఉందంటున్నావు, అతను బయటికి వెళ్ళి తుంగభద్ర నది దాటితే చనిపోతాడు అంటున్నావు కదా, మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటావు అని అడిగాడు. అప్పుడు మన జ్యోతిష్యుడు అంటున్నాడు, నేను 33 సంవత్సరాలు బ్రతుకుతాను, నాకేమీ భయమేమి లేదు, నేను చక్కగా ఉండగలను అని అన్నాడు. అయితే కృష్ణదేవరాయలు బీజాపూర్ని ఎలాగైనా దాడి చేసి అది కూడా ఆక్రమించుకోవాలనుకుంటూ బయలుదేరుతుంటే ఈ జ్యోతిష్యుడు అడ్డుపడుతున్నాడు. తెనాలి రామకృష్ణకి ఇతను బీజాపూర్ నుంచి సుల్తాన్ పంపగా వచ్చిన జ్యోతిష్యుడని ఆయనకి అర్థమైపోయింది. శ్రీకృష్ణదేవరాయలతో మన రామలింగ అంటున్నాడు, ఇతను గూఢచారి, ఇతను ముస్లిము, మిమ్మల్ని ఎలాగైనా సరే తుదముట్టించాలని వచ్చారు అనేసరికి మన దేవరాయలు ఏమంటున్నారంటే, దీంట్లో ఏమైనా తేడా వచ్చిందనుకో నీ తల తీయడానికి కూడా నేను వెనకంజ వేయను, చూసుకో, మరి కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా అయితే నీకు మరి ఏ శిక్ష పడకుండా ఉంటుంది అని చెప్పారు. జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, శ్రీకృష్ణదేవరాయలుతో కాసేపు సంభాషించుకున్న తర్వాత రామన్ను అడుగుతున్నాడు, మన రామకృష్ణకి అడుగుతున్నాడు, నువ్వెన్నాళ్ళకి చనిపోతావంటే నేను 33 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నాడు. అంటే అప్పుడు రామకృష్ణ అంటున్నాడు, ఇప్పుడు నీకేమో 44 సంవత్సరాలు, ఇంకా 30 77 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావా నువ్వు అని చెప్పేసి అతని బొడ్డులో ఉన్న కత్తిని తీసి కసక్ మన కొరికి అతని కంఠం మీద పెట్టి చంపేశాడు అనమాట, కోసేశాడు. అప్పుడు మన కృష్ణదేవరాయలు, ఏమిటి అలా చేసేసావంటే, అవును ఇతను గూఢచారి మిమ్మల్ని సంహరించడానికే వచ్చాడు, అందుకే నేను గట్టిగా నిర్ణయం తీసుకుని ఈ పనిష్మెంట్ ఇచ్చాను అనేసరికి రాయలు వారు మళ్ళీ ఇంకో కొన్ని నాణాలు అతనికి ఇచ్చారనమాట. ఇలాగా 2 సంఘటనలు కూడా జరిగాయి. ఎప్పుడు కూడా రాయల వారిని చంపడానికి ఢిల్లీ సుల్తాన్లు, బీజాపూర్ సుల్తాన్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా రాజుగారిని ఎప్పుడు చంపేద్దామా అన్న ఆలోచనతోనే ఉంటూ వీళ్ళు ఇంత గొప్పగా ఎలాగా ఎవరూ రాకుండా ఎలా చేస్తున్నారు అని అనుకుని ఎలాగైనా చేయాలి, మన ప్రణాళిక చేసుకుంటూ చంపేయాలని ఆలోచిస్తూనే ఉండేవారు. ఆలోచనలకి మన రామకృష్ణ అడ్డుకట్ట వేస్తూ ఏదో రకంగా వాళ్ళందరినీ కూడా వెనక్కి తిరిగి పంపించడమో వాళ్ళని చంపేయడమో చేస్తూ ఉండేవాడు అనమాట. మన వారికి తోడుగా నీడగా ఉంటూ అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేవాడు మన తెనాలి రామకృష్ణ. రాయల వారికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనకుండా చూస్తూ ఆయన కాపాడుతూ వచ్చేవాడు అనమాట. ఎందుకంటే అమ్మవారి ఉన్నాయి కదా, మరి ఏ పని చేసినా కూడా ఒకసారి అమ్మవారిని మనసులో తలుచుకొని అతను పని చేయడం వల్ల అతనికి అన్ని రకాలుగా కూడా శుభమే జరుగుతూ ఉండేదన్నమాట. కాళికామాత అనుగ్రహం వల్లనే అతను ఎంత గొప్పవాడయ్యాడని మనం తెలుసుకోవచ్చు. భగవంతుని అన్నలతోనే మనము బాగా పైకి రాగలమని ఈ 2 విషయాల వల్ల మనకు తెలుస్తుందన్నమాట.
తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.